జై శ్రీమన్నారాయణ. జిన్నారం గ్రామంలో కోదండరామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో గ్రామం శివారున శ్రీ రంగనాయక స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో చేస్తున్నాం. గత 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్రత కార్యక్రమాలని కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో నుంచి కూడా వ్రతంలో పాల్గొనేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ స్వామిని కొలిచి హారతులీరమ్మ, శ్రీ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. ఓం రక్షా ప్రదత్త కొబ్బరి ముక్కలు పీట దగ్గర పెట్టేసేయండి. కన్ను మూసుకున్నట్లు చూపించండి. అంటున్నాడు భక్తి శ్రద్ధ. భక్తి అంటే ఏమిటి, శ్రద్ధ అంటే ఏమిటి అని అంటే భక్తి వేరు, శ్రద్ధ వేరు. మనకు సహకరించడం, ఐశ్వర్యం అంటే మన దగ్గర డబ్బులు ఉండటం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం దీన్ని జయించలేం. కాబట్టి ఈ మూడింటిని కూడా సమానంగా ప్రసాదిస్తానంటున్నాడు. మరి మోక్షం ఎందుకయ్యా అని అంటే మనం తెలిసి పాపాలు చేస్తూ ఉంటాం, తెలియకుండా పాపాలు. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదులను జరిపించవలనని చెప్పాను. ఇది భూలోకమందు వాంఛాసిద్ధి గ్రహించుటకు మిక్కిలి సులభమైన మార్గం అని కూడా చెప్పాను. అద శ్రీమంతమారీడ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయమాప్తాబలు శ్రీరమాదేవి సత్యనారాయణ స్వామి భగవానికి. నేను పటాన్చెరు నుంచి వచ్చాను. నా పేరు గాజుల శ్రీశైలం, పటాన్చెరు. ఈ గుడి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలు బాగా జరుగుతాయని తెలిసి మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగా దర్శనం బాగా జరిగింది. వ్రతాలు కూడా చాలా బాగా చేశారు. తీర్థ ప్రసాదాలు అన్ని చాలా బాగున్నాయి. ఈ కొండపైన వెలిసిన దేవుడు చాలా మహిమగల దేవుడు, చాలా బాగుంది. రంగరామ గుట్టపై ఈరోజు సత్యనారాయణ కార్యక్రమం నిర్వహించారు. దానికి నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మహిమగల దేవుడు అని ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది.